అప్పుడు ఒక ఫార్మెట్ నేను అబ్జర్వ్ చేశా. వాస్తవంగా మనకేంటి పోలింగ్ బూత్ అంటే ఒక స్కూలో ఒక ప్రభుత్వ కార్యాలయం ఇట్లాంటివి పెడతారు. అక్కడ ఇళ్ల మధ్యలో ఒక గదిలో పెట్టారు. ఇళ్ల మధ్యలో ఒక గదిలో ఏంటది అని కనుక్కుంటే తెలుగుదేశం ఇది కాంగ్రెస్ ఓటర్లు కూడా తెలుగుదేశం బలంగా కొన్ని ఏరియాలు ఉంటాయి, అక్కడ కాంగ్రెస్ కొన్ని ఏరియాలు ఉంటాయి. అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి ఓటేయాలి, వాళ్ళు అసలు ఈ సరిహద్దులోకి వస్తే తాడదేస్తారు, అందుకని ఎప్పుడు రారు వాళ్ళు. అందుకని ఇక్కడ వీళ్ళ ఓట్లు పడిపోయి ఎప్పుడు గెలిచేసేవాళ్ళు, మిగతా అది బూత్ క్యాప్చరింగ్ చేసుకుని రిగ్గింగ్ చేసుకుని లేకపోతే సైక్లింగ్ చేసుకుని గెలిచేస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ పోలింగ్ బూత్లను ఆపేపించి అక్కడికి వెళ్ళి పెట్టారు వాళ్ళ ఏరియాలో. ఏది కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టారు, టీడీపీ వాళ్ళ ఏరియా కూడా తీసుకెళ్ళేసి. అట్లాగా అక్కడ ఫస్ట్ టైం చూసి అట్లాగా అంటే ఇట్లాగ పోలింగ్ బూతులు ఈ సిస్టమ్ ఉంటుంది అన్నది. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ వార్తలు ఏంటంటే అట్లా అనిపించింది. నిన్న రాత్రి ఆ డీటెయిల్స్ చూశాక, బ్రేకింగ్ లైవ్ చూశాక, అక్కడ కనుక్కున్నాక నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఫార్మెట్ ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నారు. మామూలుగా అయితే మనకి పోలింగ్ బూత్ల నిబంధనలు ఏంటంటే మనకి చుట్టుపక్కల 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ లోపు ఉండాలి, 1 కిలోమీటర్ లోపే ఉండాలి మనకి పోలింగ్ బూత్ అనేది. ఇది రూలు. మీరు అబ్జర్వ్ చేస్తే అడవుల్లో కొండ ప్రాంతాలకి వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు. అక్కడ ఉండేది 50 కుటుంబాలైనా సరే, 50 కుటుంబాలు ఉన్నా సరే కొండల పైన అడవుల్లో వెళ్ళి మరీ ఓట్లు వేపిస్తారు. హెలికాప్టర్లో కూడా వెళ్ళి ఓట్లు వేపిస్తారు రూల్ ప్రకారం. అట్లాదంటే పోలింగ్ అనేటటువంటిది వాళ్ళకి దగ్గరికి ఉండాలి అన్నది రూల్ కదా. అట్లాంటిది ఇక్కడ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరానికి మార్చడం ఏంటి ఓటరు? పోనీ ఆ